కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మైనర్ బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. బాలిక తండ్రి నానమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే దర్యాప్తులో భాగంగా రామల్లకోట గ్రామానికి చెందిన ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా కిడ్నాప్ కథ బయటపడింది. దీంతో నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 3వ తారీఖున ఉదయం 9 గంటల ప్రాంతంలో రామల్లకోటలో మెయిన్ రోడ్లో బాలికను కిడ్నాప్ చేసిన విషయమై వాళ్ళ పెద్దవారు కంప్లైంట్ ఇవ్వగా దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అందుకు సంబంధించినటువంటి ముద్దాయిలైనటువంటి లింగమయ్య, జయరాములు, శేఖర్ అన్న వారిని రామల్లకోట అవుట్స్కట్స్ లో అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టు వారి ఎదుట హాజరు పెట్టారు. మరియు వారి యొక్క ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ నెల 3వ తారీఖున ఉదయం 9 గంటల ప్రాంతంలో రామల్లకోటలో మెయిన్ రోడ్లో బాలికను కిడ్నాప్ చేసిన విషయమై వాళ్ళ పెద్దవారు కంప్లైంట్ ఇవ్వగా దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అందుకు సంబంధించినటువంటి ముద్దాయిలైనటువంటి లింగమయ్య, జయరాములు, శేఖర్ అన్న వారిని రామల్లకోట